హే గాయ్స్, వెల్కమ్ టు నిహా వ్లాగ్స్. సో నేను ఆల్రెడీ నిన్నటి నుంచి మన డిస్కషన్ అయితే ఒకటి నడుస్తుంది, ట్రిప్ వెళ్తున్నామని. సో ఎక్కడికి అని చూసుకునేటప్పటికల్లా మన సబ్స్క్రైబర్లు ఒకరు ఆల్రెడీ చెప్పారు చెన్నై. సో చెన్నై దగ్గరలో ఉన్న పాండిచ్చేరికి వచ్చామన్నమాట. సో ఈ పాండీలో వచ్చేసరికల్లా ఏమైందంటే, ఫస్ట్ నా లైఫ్లో నేను కొంచెం జర్నీస్ అనేది చాలా తక్కువ చేస్తున్నాను. ఇలాంటి జర్నీ అయితే నేను ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చేయలేదు. సో ఏమైంది అని అంటే, మీకు ఆల్రెడీ ఒక సైకిల్లో వెళ్తూ కారు ఫుల్ ట్రాఫిక్ ఇలా ఉన్నింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా, అసలు మొత్తం సూపర్ ఉన్నిందనమాట లొకేషన్ అక్కడంతా. సరే ఓకే అనుకునేసి మేము పోతూ ఉన్నాము. ఇంత ట్రాఫిక్ సడన్గా ఏమైందంటే, NH5 రిపేర్ వల్ల మాకు గూగుల్ వేరే రూట్ అనేది చూపించింది అనమాట. అది ఏమైంది సరే అని చెప్పేసి మేమేమో వెళ్తూ ఉండగా ఈ ట్రాఫిక్ ఏదైతే ఉందో అంత క్లియర్ అయిపోయింది. ఎవ్వరు లేరు, మా కారు ఒక్కటే వెళ్తుంది. లిటర్లీ హర్రర్ మూవీ చూస్తున్నట్టే ఉన్నింది ఫ్రెండ్స్. సీరియస్లీ అసలు అలాంటి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో నేను చేయలేదు. సో ఎలా ఉందంటే, అటొక్క మర్రి చెట్టు ఇటొక మర్రి చెట్టు, ఫుల్గా చీకటి, ఒక్క కారు, ఒక్క పర్సన్ అన్నా కనబడకపోతాడా అని చెప్పేసి మేము చూసుకుంటా చాలా టెన్స్తో, అక్కడికి దొంగలు వచ్చినా ఒకవేళ దెయ్యాలు ఒక 10 వచ్చి నిలబడుకున్నా మనమైతే ఏం చేయలేమన్నమాట. అస్సలు ఆ రూట్ అంతా విలేజెస్లో వచ్చింది. అసలు అసలు అమేజింగ్ ఫీలింగ్, అసలు అడ్వెంచర్ చేసినట్టుండింది. అంతమంది ట్రాఫిక్ అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కాలేదు. ఒక్క నిమిషం మేము ఒక్కటే అలోన్ అయిపోయాము. టైం వచ్చేసి మనకు 2-3 అలా అవుతా ఉంది. ఇంకా ఆ టైంలో ఆ హర్రర్, పెద్ద పెద్ద చెట్లు, అటు సైడ్ చూసినా భయమే, ఇటు సైడ్ చూసినా భయం. అందుకే స్ట్రైట్గా చూసుకుంటా ఉన్నాము. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఆ ఫీలింగ్ని. నేను మాత్రం ఫుల్ టెన్షన్ పడ్డాను. ఇది మాత్రం అసలు నిజంగా వెర్రీ, అంటే నా లైఫ్లో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు అలా ఉంది. NH5 ఇంకొకటి మధ్యలో ఏమైందంటే, నేను ఇప్పటి వరకు అది కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. వీళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చేసి చెకింగ్ చేస్తున్నారు అనమాట. ఒక లేడీ కానిస్టేబుల్ వచ్చి, మేడం ఆ డోర్ ఓపెన్ చేయండి అనేది. సడన్గా దానిలో కన్నుంటే ఏంటో అనుకొని నాకు అవన్నీ గుర్తుకొచ్చి కొంచెం ఫన్ కూడా అనిపించింది. సో వాళ్ళ యూనిఫామ్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ పాండిచ్చేరి. మేము యాక్చువల్లీ 1 o'clock కల్లా రీచ్ అయిపోతాం అనుకున్నాము, కానీ అది అటు చేరి ఇటు చేరి గూగుల్ తల్లి ఇల్లు ఇలా అలా తిప్పుతూనే ఉంది. మేము వచ్చిన ప్లేస్కి మళ్ళీ 2-3 times తిప్పింది. సో అట్లా ఇట్లా అయ్యి మేము మార్నింగ్ 4 o'clockకి ఫైనల్లీ రీచ్ ఇన్ పాండిచ్చేరి. సో పాండీలో ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఏంటి అని అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఫుల్గా అన్నీ, పాండీలో మనం ఏం చూడొచ్చు, నేను ఏ హోటల్లో దిగాను, ఆ హోటల్ ఎలాగుంది కాస్ట్, దాని యొక్క మనము వర్తా కాదా మనం పే చేసేదానికి అనేది అన్నీ కూడా మనం మళ్ళీ ఇంకొక వ్లాగ్లో డిస్కస్ చేద్దాము. ఈ ట్రిప్ మాత్రం జర్నీ పాండిచ్చేరి ఒక రేంజ్ రేంజ్ అలా ఉందన్నమాట. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.